నమస్తే ఫ్రెండ్స్. మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినిక్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ గుణశేఖరంని మాట్లాడుతున్నాను. ఆహ్, మీ వీకెండ్ ఎలా ఉందో నాకు తెలీదు. మై వీకెండ్ ఈస్ గుడ్. నిన్న నేను డాంక్ అనే ఒక పబ్‌కి వెళ్ళాను. కోవిడ్ టైంలో ఎవరు ఎవరిని మీట్ అవ్వలేకపోయారు. సో, చాలా కాలం తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ నేను పబ్‌లో మీట్ అయ్యాను. ఇట్ వాస్ జామ్ ప్యాక్డ్. ఈజీగా ఒక నాట్ టు ఎగ్జాజరేట్ ఓ 700, 800 మంది ఉండుంటారనుకుంటాను. అండ్ వీ హాడ్ ఎ గుడ్ టైమ్. ఈరోజు సండే వెరీ రిలాక్స్‌డ్. నేను ఎక్స్‌ప్రెస్ అవెన్యూకి షాపింగ్‌కి వెళ్ళాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, 2 ఇన్స్టెన్స్‌లో కూడా నేను వెళ్ళిన చోట పేషెంట్స్‌ని మీట్ అయ్యాను. బట్ బయటికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను రికగ్నైజ్ చేసి, డాక్టర్ మీరు బయటికి రావడానికి మీకు టైం దొరికిందా? గుడ్ టు సీ యూ రిలాక్స్‌డ్ అని అనేక ప్రశ్నలు అడిగారు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. కోవిడ్ టైం పూర్తయిన తర్వాత అందరూ బయటకొచ్చి హాయిగా రిలాక్స్‌డ్‌గా ఉంటున్నారనుకున్నాను. ఛాన్స్ దొరికినప్పుడు ప్లీజ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. మైండ్‌ని రిలాక్స్ చేసుకోండి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లో స్పెర్మ్ కౌంట్ అంటే వీర్యకణాల సంఖ్య తగ్గడానికి ముఖ్యమైన కారణాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే స్పెర్మ్ కౌంట్ రిపోర్ట్‌ని చూపిస్తారు. చూపించి డాక్టర్ ఇలాగా నాకు కౌంట్ చాలా తక్కువగా ఉంది. కదలికలు కూడా తక్కువగా ఉన్నాయి. వాటి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. దీనికి ఏది ముఖ్యమైన కారణం అని నన్ను అడుగుతూ ఉంటారు. డాక్టర్ నేను స్మోక్ చేయను, నేను డ్రింక్ కూడా చేయను, నాకు ఎటువంటి అలవాట్లు లేకుండానే ఎందుకని నాకు ఈ విధంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని అడుగుతున్నారు. చెప్పాలంటే ఇన్‌ఫాక్ట్ నా ముందు చాలామంది పేషెంట్స్ కూర్చుని ఏడ్చారు. నాకు ఏ దురలవాటు లేదు, నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, ఎటువంటి అలవాట్లు లేవు అని చెప్తూ ఉంటారు. సో, 2 ముఖ్యమైన రీజన్స్. మీరు కామన్‌గా చూసుంటారు. చిన్న వయసులో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి, అలాగే సర్జరీ చేసుంటారు. ఇవన్నీ కాకుండా మీరు హీట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్‌కి వెళ్ళుంటారు. ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. స్పెర్మ్ కౌంట్‌ని ఎఫెక్ట్ చేస్తాయి అని. బట్ నేను ఈరోజు చెప్పబోయే చాలా ముఖ్యమైన 2 కారణాలు. ఒకటి స్ట్రెస్. ఓకే. మీకు స్ట్రెస్ ఉందంటే డెఫినెట్‌గా అది మీ స్పెర్మ్ కౌంట్‌ని అఫెక్ట్ చేస్తుంది. సరేనా? సో, ఎంతవరకు వీలైతే అంతవరకు ఎక్కువ స్ట్రెస్‌గా ఉందంటే ఒక బ్రేక్ తీసుకోండి. మీకు నచ్చిన విషయాన్ని దయచేసి చేయండి. నాకు తెలిసి మగవాళ్ళలో చాలా ముఖ్యంగా రిలాక్స్ అవ్వడానికి ఏం చేయాలి అంటే, ఐ థింక్ స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఐ థింక్ మీరు చాలా ఈజీగా ఒక స్పోర్ట్ ఆడుకోవచ్చు. లేదంటే నేను చేసినట్టుగా మీరు కూడా మ్యూజిక్‌లో కొంచెం కాన్సంట్రేట్ చేయొచ్చు. ఎందుకంటే నా విషయంలో అది వెరీ రిలాక్సేషన్. బట్ మీరు ఫాదర్ అవ్వాలని అనుకున్నారంటే స్ట్రెస్ అనే దాన్ని ఎలాగైనా అవాయిడ్ చేయండి. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ చెప్పలేనంత స్ట్రెస్, చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, ఇంటి నుంచి చాలా మంది వర్క్ చేశారు, అందులో చాలా టెన్షన్, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. చాలా మంది ఈ విషయం గురించి నా దగ్గరకు వచ్చి బాధపడ్డారు. ఎలాగైనా స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రెస్ డెఫినెట్లీ గ్యారంటీగా మీ స్పెర్మ్ కౌంట్‌ని తక్కువ చేస్తుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే అది మీ చేతుల్లో లేదు. దీన్ని కంట్రోల్ చేయడం మీకు సాధ్యం కాదు. ఇట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్. సరేనా? సో, స్పెర్మ్స్ అనేవి యాజ్ ఎ గ్యామెట్ మీరు చూశారంటే, ఇప్పుడు గ్యామెట్ అంటే ఏంటి? అది వాటిని మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ అని అంటారు. సో, ఆ అణువు, ఆ మేల్ అణువు అది చాలా 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 సెన్సిటివ్. సరేనా? చాలా సెన్సిటివ్. సో, ఇప్పుడు ఎగ్స్‌తో పోల్చారంటే స్పెర్మ్ అనేది చాలా సెన్సిటివ్. అందులో గ్లోబల్ వార్మింగ్ ఎన్వైర్న్‌మెంట్ కంప్లీట్‌గా పోతోంది మీకు. ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతోంది. ఆర్టిక్ ఐస్ కూడా మెల్ట్ అవుతోంది. అండ్ యునో టెంపరేచర్స్ రాను రాను చాలా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి సెల్ ఫోన్ రేడియేషన్, ఎందుకంటే కంప్లీట్‌గా ఎటు చూసినా రేడియేషన్. సో, ఇవన్నీ మీ కంట్రోల్‌లోనే లేవు. ఈ విషయాలన్నీ మీరు అవాయిడ్ చేయలేని విషయాలు. సో, చాలాసార్లు మీరు నాకు ఎందుకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని అడిగినప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక కారణం. సో, చేంజింగ్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా డెఫినెట్‌గా స్పెర్మ్స్‌ని అఫెక్ట్ చేస్తున్నాయి. స్పెర్మ్స్‌కి అందవలసిన ఆక్సిజన్ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతున్నాయి. సో, మీరు దాని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మీరు గ్లోబల్ వార్మింగ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి మే నాట్ ఎఫెక్టివ్. బట్ రేపు రాబోయే జనరేషన్స్‌కి డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. చెట్లు నరికేస్తున్నాం, అలాగే అనవసరమైన చోట ఇళ్లు కడుతున్నాం. ఇవన్నీ కూడా మనం స్వయంగా కళ్ళారా చూస్తున్నాం. దీని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అని వైద్యపరంగా మేం చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్‌లో ఇప్పుడు మీరు కేర్‌ఫుల్‌గా లేరంటే డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో ఇది మొత్తం జనరేషన్‌కి అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్స్‌ని మీరు చూశారంటే మొదట్లో ఏంటంటే 40 మిలియన్ అని చెప్పింది డబ్ల్యూహెచ్ఓ, తర్వాత 30 మిలియన్ అని చెప్పింది, ఇప్పుడు 15 మిలియన్‌కి తీసుకొచ్చేసింది. ఖచ్చితంగా ఇంకో 2-3 సంవత్సరాల్లో చూశారంటే ష్యూర్‌గా వాళ్ళు 5 మిలియన్ ఉంటే చాలు అని చెప్పేస్తారు. సరేనా? సో, స్ట్రెస్‌కి లోనవ్వకండి. అండ్ వీలైనంత వరకు ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్‌కి కారణమయ్యే విషయాల్ని మనం
కాంట్రిబ్యూట్ చేసి ప్రపంచానికి హాని కలగకుండా మనం చూసుకుందాం. ఓకేనా? సో, ఎటువంటి కారణం లేకుండా మీ స్పెర్మ్ కౌంట్స్ తగ్గుతున్నాయి అంటే, దాని గురించి మీరేమాత్రం వరీ అవ్వకండి. ఎందుకంటే, స్ట్రెయిట్‌గా మీరు ట్రీట్మెంట్‌కొచ్చారంటే ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. మీరు అయ్యో! నాకు ఏదో అయిపోయింది అనుకునే కంటే, అసలిలా జరగడానికి కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగే కారణమని మీరు అర్థం చేసుకున్నారంటే, మీరు ఈజీగా ట్రీట్మెంట్‌కి వచ్చి, ఆ ఉన్న స్పెర్మ్స్‌ని మనం ఎలా కాపాడుకోవాలనేది చూడొచ్చు. సరేనా? సో, రెస్ట్ ఆఫ్ యువర్ డే ఎంజాయ్ చేయండి. ఐయామ్ వెరీ రిలాక్స్డ్. మీరు కూడా బాగా రిలాక్స్ అవ్వండి, మ్యూజిక్ వినండి, స్పోర్ట్స్ ఆడండి, పీస్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. బాయ్.